టెస్ట్ లో మహమ్మద్ సిరాజ్ విజృంభించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన 5వ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, మొత్తం 9 వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సిరాజ్ అనేక అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా సిరాజ్ 46 వికెట్లు, కపిల్ దేవ్ 43 రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో బుమ్రా, ఇషాంత్ శర్మలు జాయింట్ గా 51 వికెట్లతో ముందున్నారు. అంతేకాదు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 5 వికెట్ల హాళ్లలో సాధించిన 4వ బౌలర్ గా అక్షర్ పటేల్ రికార్డును సరిసమం చేశాడు. ఈ తాజా సీజన్ లో సిరాజ్ ఇప్పటి వరకు 23 వికెట్లు తీసి బుమ్రాతో కలిసి అత్యధిక వికెట్ల రికార్డును పంచుకున్నాడు. గత 10 ఏళ్లలో సేనా దేశాల్లో భారత్ సాధించిన 9 విజయాల్లో సిరాజ్ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లలో అతను 51 వికెట్లు తీసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ 5వ టెస్ట్ లో భారత్ ఆదిలో తడబడి 224 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిన రెండో ఇన్నింగ్స్ లో గిల్ నాయకత్వంతో 396 పరుగులతో మంచి స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ విజయం కోసం నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యానికి సమీపంలో ఉన్న చివర్లో వికెట్ పడిపోవడంతో 367 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ చారిత్రాత్మక గెలుపుతో సిరీస్ ను 2-2 తో భారత్ సమం చేయగలిగింది.